ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినాక? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనిపిస్తుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే, ముఖ్యంగా ఈరోజు చెప్పడం ముఖ్యం ఏమంటే అంశాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రైతులైతేనేమి, చేనేత వ్యవస్థ అయితేనేమి, ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, ముసలివాళ్ళు పింఛన్లు అయితేనేమి, నాడు నేడు కింద పూర్తిగా విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు రూపురేఖలు మార్చడం జరిగింది అప్పట్లో. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి కూడా ఈ నాడు నేడు కింద స్కూల్ ఏవైతే రూపురేఖలు మారినాయో మొత్తం కొన్ని బీసీ హాస్టల్ అనేసి మన సంక్షేమ బాటల హాస్టల్ బాట కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో ఎక్కడ చూసినా కూడా బీసీ ఎస్సీ హాస్టళ్ళు, సంక్షేమ హాస్టల్ ఎక్కడైతే ఉన్నాయో మొత్తం వరెస్ట్గా తయారైనాయి. ఎక్కడా కూడా ఓ బీసీ మంత్రులు విజిట్ చేసి అక్కడికి వెళ్ళి విద్యార్థులకు మెచ్చార్జెస్ కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చార్జెస్ పెంచినదే ఈ కూటమి గవర్నమెంట్ నుంచి ఎక్కడా కూడా మెచ్చార్జెస్ కూడా పెంచలేదు. విద్యార్థులకి పడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి రూములు ఏవైతే ఉన్నాయో, బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వరెస్ట్గా తయారైనాయి. మరి చూస్తున్నారు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ కడితే కూటమి ప్రభుత్వం వచ్చాక మెడికల్ కాలేజీలు ఏవో ఇంకా ప్రైవేట్ పరం చేస్తాము, ఇంకా దాన్ని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ఒక జీవో కూడా తేవడం చెప్తుంది. ఎలా చూస్తారు? ఇలాంటి చీకటి జీవులు ఎన్ని తెచ్చినా కూడా, ఎందుకంటే ప్రజల దగ్గరలో తిప్పికొట్టే రోజు 2029లో దగ్గరలోనే ఉంది. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అందులో 5 పూర్తి చేసి ఆల్రెడీ 5 దానిలో అడ్మిషన్లు పూర్తి అయ్యి ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అయ్యడం జరుగుతుంది. మిగతా 12 కూడా ఈ పీపీపీ విధానం ఏదైతే తెచ్చినాడు ఈ చంద్రబాబు నాయుడు గారు, అవన్నీ కూడా ఎకరం 100 రూపాయలకి అమ్మేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కొడుకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవు. ఎందుకంటే ఈ కూటమి గవర్నమెంట్ నుంచి కూడా ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కడా లేవు. ఉద్యోగాలు ఎవరికి వచ్చాయంటే నారా లోకేష్కి విద్యాశాఖ మంత్రి, ఇలాంటి మంత్రులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినాయి. ఎక్కడా కూడా ఈ కూటమి గవర్నమెంట్ అభివృద్ధి చేసిన పాపాన్ని ఎక్కడా కూడా పోలేదు. ఓకే, చూస్తాను కదా, రైతులు పక్కన కష్టాల్లో ఉన్నారు, వరద వచ్చి కొట్టుకుపోతున్న సమయంలో లోకేష్ గారు దుబాయ్ వెళ్ళి మన క్రికెట్ స్టేడియంలో ఆటను ఆస్వాదిస్తాను చూస్తాను. దీని మీద చెప్పడం అనేది, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసము ఆర్బీకేలు అయితేనేమి మొత్తం అన్నీ కూడా, ఎందుకంటే ధాన్యం కొనుగోలు దగ్గర నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంట నష్టపోయిన వారికి అందరికీ పంట నష్ట పరిహారము, ఎక్కడ రైతు నష్టపోయినా కూడా వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే రైతు ఉంటేనే రాజ్యం ఉంటుందని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేతి చూపించారు. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి రైతు వ్యవసాయం చేసే దండగా అని చెప్తున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎంతవరకు సమన్వయం అనేది మేము అడుగుతా ఉన్నాం.